జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు ఇప్పుడు వృషభ రాశి వారికి ఎలా ఉంది ఒకసారి గవ్వలేసి చూద్దాం. వాహ్! ఏం పడ్డాయండి గవ్వలు. సూపర్ పడ్డాయి గవ్వలు. జబర్దస్త్ ఉంది. ఈ 15 తారీఖు నుంచి ఎక్కడ పోయినా కానీ తిరిగేలేదు. ఆయన కూర్చుంటే లేవుడు, లేస్తే ఆగు. ముఖ్యమంత్రి లాంటి తెలివి మీది. తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది. పెద్ద మీకు అది కావాలి ఇది కావాలని ఏం అవకాశం అట్లాంటి ఆశలు కానీ చిన్నదో పెద్దదో ఉంటే తిందాం లేకుంటే పండుకుందాం అన్నట్టు మీకు ఆశ ఉంది. కానీ మీకు భగవంతుడు కలిసిస్తుండండి. ఏదో రూపాయి చారను ఈ హరకత్ బరకత్ ఉన్నదండి. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీ మధ్యలో ఒక పెళ్ళి, ఒక ఇల్లు, మీ జాగా, మీ వంతుల ఉన్నది కొనాలనేది. ఏదైనా పెద్ద ఆఫీస్ జాబ్ ఉద్యోగం పెట్టాలని కూడా ఉన్నది. అది తప్పకుండా పెడతారు. ఏం తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా ఉంది. ఈ 15 తారీఖు నుంచి అన్న సూపర్ ఉంది మీ పేరు మీద. ఏం తొందర పడకండి, ఏం టెన్షన్ తీసుకోకండి. అదృష్టం రేఖ కూడా బాగుంది. 5 గవ్వలు పడ్డాయంటే కూడా చిత్తనే పడ్డాయి కానీ బోల్తా ఏం పడలేవు. కానీ ఎవరు ఎడస్తలేరు. ఎవరు ఎడిచినా కానీ వాళ్ళ పాపల వాళ్ళని కలిసిపోతాయి, గంగా స్నానంలో పోతాయి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. మీరు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. ఎక్కడ పైన మీకు బాగుంది కానీ చెడు ఏం లేదు. ఏం తొందర పడకండి. ఈసారి మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుడిచ్చిన అన్నం బట్టకి కరువు లేదు. అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతాయి. కానీ ఒక నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి ఇవ్వకండి, మంచిది కాదు. మీ చేతితో ఒక 10 మందికి కానీ ఏదో ఒక సాయం చేయండి. ఆ సాయం కూర్చొని మిమ్మల్ని కాకపోయినా కానీ మీ పిల్లల్ని కానీ మీ కడుపులో పుట్టిన పిల్లలకి కానీ ఆ సాయం తప్పకుండా కాపాడుతున్నారు. దేవుడు ఎక్కడి నుంచి వస్తాడనేది మనకు ఎవరికి తెలియదు. దేవుడు ఏ రూపం నుంచి మనకు అన్నం పెడుతుండ అనేది ఎవరికి తెలియదు. మేము అనుకుంటున్నాం కదా, ప్రజలు ఏమనుకుంటున్నాం, మనం కష్టపడుతున్నాం మనకు అన్నం దొరుకుతుంది అనుకుంటున్నాం. కాదు, ఆ దేవుడు ఇప్పిస్తుండు. మనకి దేవుడు కనిపిస్తలేడు, మానవ జన్మంలో కనిపిస్తున్నాం. వాడు నాది నాది నీది అనుకుంటున్నాం అంతే తప్ప. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్న జాగాలో ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మనకి 2 కళ్ళు ఉంటే ఆయనకి ఒళ్ళంతా కళ్ళే ఉన్నాయి. దేవుని ఆజ్ఞ లేనిది మనం పుట్టలేము. శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా పుట్టదు. ఆ దేవుడు మీకు అన్నం పెడుతుండు. మీ అదృష్టం రాత మంచిగుంది. ఆ దేవుడు మీకు సహకారం చేస్తాడు, మీకు హెల్ప్ చేస్తాడు. ఆ దేవుడు మీకు ఆడ కలిగిస్తే ఉంది, ఆడ కలిగిస్తాడు. మీరు ఒకరికి మీరు దోక చేసే మనుషులు గారు. మీ అదృష్టం రేఖ మంచిగుంది. మీ భార్య పిల్లలు, మీ అత్తమాల పేరు, అమ్మనాయన పేరు నిలబెట్టే భాగ్యం ఉన్నది. 4 పేరు సంపాదించేది కూడా ఉంది. ఇల్లు కట్టడంలో కానీ, జాగా కొనటంలో కానీ, ఎక్కడ పైన ఫ్యూచర్లో కానీ, పెద్ద పెద్ద జాబ్లో కానీ, ఉద్యోగంలో కానీ, పెద్ద ఆఫీసర్లతోటి తిరగటంలో కానీ, పెద్ద పెద్ద లీడర్షిప్లు తిరగటంలో కానీ మంచి గడియలు ఉన్నాయి. ఏం టెన్షన్ తీసుకోకండి. అట్లాంటి ఏం లెక్కలు మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల 5 వారాలు దేవునికి తిరగండి. మీకేం దరిద్రం ఏం లేదు, తిరగచ్చు. మీ ఇష్టం అది. సంప్రదాయం ప్రకారం దేవునికి తిరగాల్సింది ఉన్నది. తిరగండి. మీ అనుకున్న పనులు మీకు పక్కా ఉన్నాయి. అనుకున్న పనులు మీకు పక్కా జరుగుతాయి. జై శ్రీరామ్.